నమస్కారం. కళతో మమేకమై చదువుకోవడం అనే అంశాన్ని గురించి మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. అంటే కళతో కలిసి కళ ద్వారా చదువుకోవడం అన్నమాట. మీకు ఆశ్చర్యంగా ఉండవచ్చు, కళతో చదువుకోవడం ఏమిటి? ఇది ఒక విషయమా, లేక ఆట, లేక విద్యకు ఒక ఉపగమమా? నిజం, ఇది ఒక బోధనాభ్యాస నమూనా. ఇది కళపై ఆధారపడి కళల ద్వారా నేర్చుకునే ఒక విధానం. ఇక్కడ కళ బోధనాభ్యసన ప్రక్రియకి ఒక మాధ్యమంగా ఉంటుంది. కళతో మమేకమై నేర్చుకోవడం అంటే కళలను మన బోధనాభ్యసన ప్రక్రియల్లో చొప్పించడం అన్నమాట. అంటే ఇకపై తరగతి గదిలో బోధనాభ్యసన ప్రక్రియల్లో దృశ్య కళలు, ఆచరణాత్మక కళలు ప్రధాన భూమికలు కాబోతున్నాయి. విషయ భావనలను పిల్లలకు వివరించడానికి, విశదీకరించడానికి మన విద్యా ప్రణాళికలే కళలకు కేంద్రం అవుతాయి. కళలతో సమాకలితమైన విద్యా ప్రణాళిక అర్థవంతమైన విధానంలో విద్యార్థి కేంద్రీకృత పద్ధతిలో అన్ని విషయాలలో తార్కిక భావనలను పిల్లల మనస్సుల్లో నిర్మించడానికి ఇది ఒక గొప్ప సాధనం అవుతుంది. భాషలు, గణితము, పరిసరాల విజ్ఞానము, సాంఘిక శాస్త్రము మొదలైన అన్ని విషయాల్లోని అమూర్త భావనలను కూడా ప్రభావవంతంగా నేర్పించడానికి ఈ ఉపగమం ఎంతో ఉపయోగపడుతుంది. కళ ఒక మాధ్యమంగా, కళ కేంద్రంగా విద్య గరిపే ఈ పద్ధతి విద్యార్థులకు ఆనందాన్నిచ్చేది, ప్రయోగాత్మకం మరియు సంపూర్ణం. ఈ సంపూర్ణ పద్ధతిలో జ్ఞానాత్మక, మానసిక చలనాత్మక, భావావేశ రంగాలన్నీ కలిసి విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి ఎంతో తోడ్పడతాయి. ఈ విధానం ప్రయోగాత్మకం, ఆనందదాయకం మరియు ఆచరణ యోగ్యం. అంటే ఈ కళలు అన్ని విషయాల్లోనూ మనం చొప్పించి నేర్పిస్తామని చెప్తున్నాం. దీనికి ఉదాహరణగా మనము మన తరగతి గది ట్రాన్సాక్షన్ని తీసుకుంటే, పరిసరాల విజ్ఞానంలో మొక్కలను పెంచడానికి అసలు విత్తనాలు ఎలా మొలకెత్తాయి అనే విషయభావాన్ని ప్రాథమిక స్థాయిలో 2వ తరగతి విద్యార్థులకి తెలియజేయడానికి అసలు ఎలా నేర్పించగలుగుతాము అంటే దాని యొక్క ఆర్డర్ ఎలా ఉంటుంది అన్న చెప్పడానికి ఒక చిన్న రైమ్ ద్వారా మనము సహాయాన్ని తీసుకోవచ్చు. అది ఎలాగంటే, డిగ్ ఎ లిటిల్, సో ఎ లిటిల్, క్లాప్ క్లాప్ క్లాప్. డిగ్ ఎ లిటిల్, సో ఎ లిటిల్, క్లాప్ క్లాప్ క్లాప్. So a little, what a little, clap, clap, clap. So a little, what a little, clap, clap, clap. What a little, weed a little, clap, clap, clap. What a little, weed a little, clap, clap, clap. Weed a little, grow a little, clap, clap, clap. Weed a little, grow a little, clap, clap, clap. Grow a little, flower a little, clap, clap, clap. Grow a little, flower a little, clap, clap, clap. Flower a little, fruit a little, clap, clap, clap. Flower a little, fruit a little, clap, clap, clap. Fruit a little, happy little, clap, clap, clap. Fruit a little, happy little, clap, clap, clap. ఇలా మనము ఒక రైమ్ ద్వారా ఈ భావనల్ని పిల్లలకి నేర్పించినట్లయితే పిల్లలు ఆర్డర్ ఏంటి అన్నది కరెక్ట్గా తెలుసుకుంటారు. అంటే ఒక మొక్క మొలకెత్తేటప్పుడు మనం ఏమేం చేయాలి అన్న విషయాన్ని వాళ్ళు గ్రహించడమే కాకుండా వొకాబులరీని కూడా నేర్చుకుంటారు. యాక్షన్ ద్వారా చెప్పడం వల్ల వొకాబులరీకి మనం మీనింగ్స్ ఇవ్వకపోయినా కూడా వీడింగ్, గ్రో ఇట్లాంటివన్నీ వాళ్ళ మనసులకు హత్తుకునేలా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు చక్కగా నేర్చుకుంటారు. ఇలా కళలతో మమేకమైనటువంటి విద్య ఎంతో ఆనందదాయకంగా ఉండటమే కాకుండా విద్యార్థుల మనస్సుల్లో కూడా చక్కగా నాటుకుపోయే అవకాశం ఉంది. ధన్యవాదాలు.